అందమైన అడవి. ఆ అడవిలో ఒక పక్షుల గ్రామం ఉండేది. ఆ గ్రామంలో పక్షులందరూ చాలా స్నేహంగా ఉండేవి. ఆ గ్రామంలో ఒక చిలుక ఉండేది. ఆ చిలుక అందరితో స్నేహంగా ఉండడం నటించేది. చిలుక పక్షులందరూ దాచుకున్న ధాన్యాన్ని దొంగలించసాగింది. ఒకరోజు పిచ్చుక తన గూటిలో నిద్రిస్తుండగా చిలుక పిచ్చుక గింజల్ని దొంగలించడానికి వచ్చింది. చిలుక పిచ్చుక గూటిలో ఉన్న కుండ తన కాలికి తగిలి పడిపోవడంతో ఆ శబ్దానికి పిచ్చుక లేచి చూసింది. ఈ విషయం పిచ్చుక అందరి పక్షులతో చెప్పింది. అందరు పక్షులు కలిసి చిలుకను ఊరి నుండి వెలివేశారు. పక్షులందరి దగ్గర ఉన్న గింజల్ని పంచుకొని రోజు తినడం సాగించారు. అప్పటి నుంచి పక్షులు ఆ గ్రామంలో ఆనందంగా ఆ వేసవి కాలాన్ని గడిపారు.